హాయ్ గైస్, వెల్కమ్ టు ద కేఆర్ డ్రామాస్. మనం ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసుకోబోయే మూవీ ఒక వెరైటీ డ్రామా ఉంటుంది. ఇప్పుడు మనం చెప్పుకున్న మూవీస్ అన్నిటికంటే ఇది ఒక చిన్న వెరైటీ డ్రామాలోకి వెళ్దాం పదండి. డ్రామా స్టార్టింగ్ లోనే ఒక అమ్మాయిని అనేది చూపిస్తారు. తన పేరు వచ్చేసి హ్యానా ఉంటుంది. తనకి తన బాయ్ ఫ్రెండ్ అయిన ఒక రిచ్ సీఈఓ, ఆల్రెడీ తనకు ఒక 50 years కూడా ఉంటాయి. తను ఫోన్ చేసి నా కూతురు ఆల్రెడీ మన ఇద్దరి పెళ్ళికి కూడా ఒప్పుకునింది, నువ్వు తన్ని పికప్ చేసుకొని చెప్పేసరికి తను కూడా సరే అని ఒప్పుకుంటుంది. అప్పుడే హ్యాన్ వాళ్ళ బ్రదర్ సిస్టర్ నిజంగానే తను పెళ్లి చేసుకోగలవా అని చెప్తూ ఉంటే, అందుకే కదా ఇన్ని ఇయర్స్ నేను తన దగ్గర సెక్రటరీగా పనిచేసేది, ఎందుకు అనుకున్నావు? ఇప్పుడు నేను తను పెళ్లి చేసుకున్నాను, చాలా రిచ్ అయిపోతాను, కానీ తన కూతురు మాత్రం కొంచెం మంచిగా హ్యాండిల్ చేయాల్సి వస్తుందని చెప్పేసరికి, అయితే ఏం గిఫ్ట్ తీసుకున్నావని హ్యాన్ వాళ్ళ బ్రదర్ అడిగితే, ఇంకేంటి వాళ్ళ నాన్ననే ఇచ్చాడు గిఫ్ట్, తనకి చాలా ఇష్టం అంటని చెప్పేసరికి, అవునా సరే మీ ఇద్దరు పెళ్లి చేసుకున్నాక తన కూతురు బాగుంటే నాకు ఇచ్చి పెళ్లి చేస్తావు కదని చెప్తూ ఉండేసరికి, ఫస్ట్ సైలెంట్గా ఉండు, ఫస్ట్ ముందుకు ఎయిర్పోర్ట్ లోపలికి వెళ్ళి ఇక్కడ చాలా ట్రాఫిక్ జామ్ ఉంది కదా, సైడ్ కట్ తీసుకోమని చెప్పేసరికి సైడ్ రోడ్ పైన వెళ్తూ ఉంటే అక్కడ ఒక చిన్న పాప అనేది కనిపిస్తుంది. ఆ పాపకు డాష్ ఇవ్వబోతూ ఉంటే అప్పుడు అక్కడికి మన మెయిన్ లీడ్ హీరోయిన్ అనేది వస్తుంది. తన పేరు వచ్చేసి యూలియా ఉంటుంది. తనేమో వెంటనే ఆ కార్ని స్టాప్ చేపించి పాపను చూస్తూ ఉంటే, మరోవైపు ఏమో కార్ లోపల ఉన్న హ్యాన్ ఏమో తను తెచ్చిన గిఫ్ట్ మొత్తం కూడా పగిలిపోవడంతో కోపంగా కార్ల నుంచి బయటకు దిగి, నువ్వు ఒక మనిషివేనా, ఒక విలేజ్ వాళ్ళు ఇలా బిహేవ్ చేస్తారో, ఎలా ఉండాలని చెప్తూ ఉండేసరికి హీరోయిన్ కూడా అంతే కోపంగా, అంటే అతను చిన్నపిల్ల ఉంది, మీరు ఎలా అంటారు, కార్ డ్రైవ్ చేసుకొని రాగలరు, కొంతమైనా చూసుకొని రావాలి కదా అని అంటూ ఉంటే, ఒక వాళ్ళు విలేజ్ వాళ్ళు ఎంత మనీ ఇచ్చినా కానీ వాళ్ళు తీసుకొని వెళ్ళిపోతారు, కానీ మేము తెచ్చిన గిఫ్ట్ని నువ్వు అసలు హెవెట్ కూడా చేయలేవని చెప్తూ ఉండేసరికి హీరోయిన్, అవునా ఒకసారి అదేంటో చూపించండి, నేనే మీకు తనకి ఎంతో చూపిస్తానని చెప్పేసరికి వాళ్ళు అనేది ఆ గిఫ్ట్ తెచ్చి చూపిస్తారు. అది చూసిన హీరోయిన్ ఏమో ఇది ఎక్కడో చూసాను కదా అనిపిస్తూ ఉంటే, హ్యాన్ ఏమో అవేం పట్టించుకోకుండా, దాని కాస్ట్ ఎంతో తెలుసా, మేము కేవలం నీకు గిఫ్ట్ ఎవరి కోసం తీసుకొని వెళ్తున్నామో తెలుసా, నీకు ఖచ్చితంగా పనిష్మెంట్ ఇవ్వాల్సిందని చెప్పేసరికి హీరోయిన్ ఏమో నన్ను వదిలిపెట్టండి అన్నా, కానీ హ్యాన్ తను అనేది కొడుతూ ఉంటే, అప్పుడు ఆ పాపను సేవ్ చేసిన వాళ్ళ గ్రాండ్ మా ఏమో, మీరే కదా తప్పు చేసింది, ఆయన తనకు థ్యాంక్స్ చెప్పేది పోయి మరి మీరు తన్నే ఇలా కొడతారని చెప్పేసరికి, అది విన్న హ్యాన్ ఏమో, అయితే నువ్వు ఇక్కడే ఉంటే కావాల్సింటే నేను నీకు ఎక్స్ట్రా మనీ ఇస్తాను, ఇక్కడ నుంచి వెళ్తావా లేదని చెప్పేసరికి తనేమో ఆ ముసలి భయపడిపోయి అక్కడి నుంచి అనేది వెళ్ళిపోతుంది. తర్వాత, ఈ రోజు నాకు ఎంత మంచి డోయక తెలుసా, అలాంటిది నా డే మొత్తం కూడా నువ్వు స్పాయిల్ చేసావు తెలుసా అని చెప్తూ ఉండేసరికి హీరోయిన్ నుండి, ఏమైంది అసలు నేనేమి కూడా చేయలేదు కదా అంటూ ఉంటే, అప్పుడే అక్కడికి వాళ్ళ బాడీగార్డ్ అనేది వస్తాడు. ఆ బాడీగార్డ్ ఇక్కడ ఏం జరుగుతుందని చెప్పేసరికి, అదే ఏం కాదు, ఇప్పుడే కదా నీకు తెలుసు కదా ఏ ఫ్యామిలీ కూతురు ఇక్కడికి వస్తుందని, అలాగే తన కోసం తీసుకొచ్చిన గిఫ్ట్ ఇదిగో తన ద్వారానే పగిలిపోయిందని చెప్పేసరికి, అంటే అది మా నాన్న నా కోసం పంపించాడా అని తనకి అనేది అర్థమవుతుంది. అయితే మీరెవరని చెప్పేసరికి, మేమెవరా, మా సిస్టరే తెలుసా రిచెస్ట్ పర్సన్, అలాగే తన పేరు వచ్చేసి ఏవానైనా పర్సన్ని పెళ్లి చేసుకునేదని చెప్తూ ఉంటే, హీరో నుండి మీరు మా డాడీని పెళ్లి చేసుకుంటున్నారని చెప్తూ ఉంటే, మీ డాడీనా ఏంది మాట్లాడుతున్నావని చెప్తూ ఉండేసరికి, అప్పుడే హీరోయిన్కి వాళ్ళ నాన్న అనేది ఫోన్ చేస్తూ ఉంటాడు. కానీ హీరోయిన్ ఫోన్ కింద పడిపోయిన వెంటనే ఆ ఫోన్ లిఫ్ట్ చేద్దామని చూస్తున్నా కానీ హ్యానే మా ఫోన్ని తీసుకొని పక్కకు విసిరేస్తుంది. చూసిన హీరోయిన్ ఏమో, నా ఫోన్ నాకు ఇచ్చేయండి, మీ పెళ్ళి ఎప్పటికీ జరగదన్నా, కానీ తనేమో పట్టించుకోరు. మరోవైపు ఏమో వ్యాన్ ఏమో తన కూతురు ఎంత ఫోన్ చేసినా కానీ లిఫ్ట్ చేయకపోయేసరికి, రోడ్డు పైన ఏదో సమస్య వచ్చిందని స్పీడ్గా వెళ్ళమని తన అసిస్టెంట్కి చెప్పేసరికి, మరో రోడ్డు వైపు ఉన్న హ్యాన్ నుండి తన దగ్గరికి వెళ్ళి, అసలు నేను వదిలిపెట్టని తెలుసా, నా మంచి అవకాశాన్ని పోగొడుతున్నావు అని చెప్తూ ఉంటే, హీరోయిన్ నిజంగానే నేను వ్యాన్ కూతురు అని చెప్తూ ఉంటా, అవునా అసలు వ్యాన్ కూతురు ఎలా ఉంటుందో తెలుసా, తను ఎంత రిచ్ అమ్మాయి, నువ్వు చూడు ఎలాంటి డ్రెస్ వేసుకున్నావా, విలేజ్ అమ్మాయివి కావాలనే ఫేక్ ఐడెంటిటీ పెట్టుకుని ఇలా బిహేవ్ చేస్తున్నావా, అసలు నువ్వు తన పేరు ఎత్తడానికి కూడా అర్హత లేదని తన్ని కొడుతూ ఉండేసరికి హీరోయిన్ ఏమో కోపంగా ఉంటుంది. అప్పుడే మళ్ళీ హ్యాన్కి అనేది ఫోన్ చేస్తాడు హీరోయిన్ వాళ్ళ నాన్న. ఫోన్ చేసి, ఎక్కడున్నా మీరు నా కూతుర్ని పిక్ చేసుకున్నారని చెప్తూ ఉంటే, ఒక సమస్య వచ్చింది, నేను మీ కూతురికి తీసుకోవాల్సిన గిఫ్ట్ ఒక అమ్మాయి పగలగొట్టింది, మేము అదే రోడ్డు దగ్గర ఉన్నాము అని చెప్పేసరికి హ్యాన్ నుండి, సరే నేను అక్కడికి వస్తానని ఫోన్ అనేది కట్ చేసేస్తాడు. అది చూసిన హ్యాన్ నుండి, ఇప్పుడు ఇక్కడికి వస్తాడు కదా చూద్దులే తను ఎలా చేస్తాడని, అలాగే నిన్ను అసలు ఎవరు కూడా నా దగ్గర నుంచి వదిలిపెట్టారని చెప్పి మన దగ్గరున్న ఒక వాటర్ క్యాన్లో
ఒకటి ఉంది కదా, తన నోట్లోకి వేయండి, తనకి మాటలు రాకుండా అయిపోతాయి అని చెప్పేసరికి వాళ్ళ బ్రదర్ కూడా సరే అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే హీరోయిన్ నుండి ఇలా చేస్తే నువ్వు అసలు మా ఫ్యామిలీలోకి రావన్నా కానీ హ్యానేం అవేం పట్టించుకోకుండా నువ్వు ఖచ్చితంగా నీకు బుద్ధి చెప్పాలి కదా. నీ హీరోయిన్ చైన్ అనేది గట్టిగా తన ఆ హీల్స్తో కొట్టేసరికి ఒక్కొక్కసారిగా బ్లీడ్ అయిపోతూ ఉంటుంది. అది చూసిన హీరోయిన్ హ్యాన్ పక్కకు నెట్టేసేసరికి అది చూసిన మా హ్యాన్ వాళ్ళ బ్రదర్ ఏమో నీకు ఎంత ధైర్యం ఉంటే ఇలా చేస్తావని హీరోయిన్ తోటి తను తెచ్చిన బాక్స్ తోటి కొడుతూనే ఉంటాడు. అంతటితోటి హీరోయిన్ చేయి రక్తం కారుతున్నా కానీ అస్సలు పట్టించుకోరు. ఇదంతా కూడా ఇద్దరు అమ్మాయిలు అనేది వీడియోస్ తీస్తూ ఉండేసరికి ఆ గార్డెన్ ఇంతటితో స్టాప్ చేద్దామని చెప్తూ ఉంటే ఎందుకు తనపై నీకేమైనా కన్సర్న్ కలిగిందా ఏంటని అనేసరికి బాడీ గార్డ్ అదేం కాదు కానీ నేను ఖచ్చితంగా హ్యాన్కి సపోర్ట్ చేస్తే తన పొజిషన్ ఇంకా స్ట్రాంగ్ అవుతుందని చెప్పి ఇలా కాదు తను ఇంకా ఎక్కువ టార్చర్ చేయొచ్చు కదని చెప్పేసరికి హ్యాన్ కూడా సరే అయితే వెంటనే తన డ్రెస్ని రిమూవ్ చేయించమని చెప్పేసరికి వాళ్ళ బ్రదర్ కూడా అవును తన డ్రెస్ రిమూవ్ చేస్తానని మంచి షో లాగా వీడియో రికార్డ్ చేస్తానని చెప్పి తను అనేది డ్రెస్ తీయబోతూ ఉంటే అప్పుడే హీరోయిన్ దగ్గర ఉన్న లాకెట్ అనేది బాడీ గార్డ్ చూసి ఈ లాకెట్ వ్యాన్ ఫ్యామిలీది, అలాగే మీరు ఇప్పుడు పెళ్లి చేసుకుంటున్నారు కదా వ్యాన్ వాళ్ళ ఫస్ట్ వైఫ్ గిఫ్ట్ అలాగే తన కూతురికి ఇచ్చారని చెప్పేసరికి అది ఫేక్ది లాకెట్, నువ్వు తన మాటలు అసలు నమ్మొద్దని చెప్పేసరికి గార్డ్ కూడా అవును తను అబ్రాడ్కి వెళ్ళిపోయి 10 years అయింది కాబట్టి తను ఎలా ఉంటుంది ఎవరు కూడా చూడలేదని చెప్పిన వెంటనే హ్యాన్ ఏమో ఆ లాకెట్ ఉన్న చైన్ అనేది గట్టిగా లాగేసుకుంటుంది. అది చూసిన హీరోయిన్ ఏమో అది నాకు మా అమ్మ ఇచ్చిన లాస్ట్ గిఫ్ట్ నాకు ఇచ్చేసేయండి, నాకు మీకు కావాల్సింటే ఏదైనా చేస్తానని చెప్పేసరికి అవునా సరే అయితే ఫస్ట్ మోకాళ్ళ పైన కూర్చొని 3 times నాకు సారీ చెప్పు అప్పుడు నీ గిఫ్ట్ నువ్వే తీసుకొని చెప్పేసరికి హీరోయిన్కి తప్పక ఇంకే ఆప్షన్ లేక సరే అని మోకాళ్ళ పైన అనేది కూర్చుంటుంది. అలా నేను తప్పు చేశాను నన్ను క్షమించండి అని 3 సార్లు చెప్పేసరికి అది చూసిన హ్యానా అలాగే వాళ్ళ బ్రదర్ బాడీ గార్డ్స్ కూడా ఏదో సాధించినట్టు సైకోల్లాగా నవ్వుతూ ఉండేసరికి హీరోయిన్ ఏమో ఇంకా బాధపడిపోతూనే ఉంటుంది. అప్పుడే హీరోయిన్ నుండి మీరు చెప్పినట్టే నేను చేశాను కదా నా లాకెట్ నాకు ఇచ్చేసేయండి అని చెప్పేసరికి అవునా సరే అయితే నీ లాకెట్ ఇదిగా నేను ఇప్పుడే నీ చేతికే ఇస్తానని చెప్పి మొత్తాన్ని కూడా అది చింపేసి అలాగే 2 పార్ట్లుగా డివైడ్ చేసేసి కింద పాడేసేసరికి హీరోయిన్ ఏమో కోపంగా నువ్వెందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు అన్నా కానీ ఎందుకని నీకు త్వరలోనే తెలుస్తుందని చెప్తూ ఉంటే హీరోయిన్ కూడా నువ్వు చాలా రిగ్రెట్గా ఫీల్ అవుతావని చెప్పేసరికి అవును నన్ను ఇంకా నాతో గొడవ పడాలని ఉందని చెప్పి హీరోయిన్ అనేది కిందికి నెట్టేస్తాడు. అప్పుడే అక్కడికి హీరోయిన్ వాళ్ళ నాన్న అనేది వస్తాడు. అలా వచ్చి డైరెక్ట్గా ముందుకు వెళ్ళేసరికి అది పట్టించుకొని హ్యాన్ ఏమో హీరోయిన్ దగ్గరకు వెళ్ళి ఈరోజు నీకు చాలా మంచి డే ఉంది కాబట్టి తప్పించుకొని వెళ్ళిపోతున్నావు లేకపోతే నా చేతుల్లో చనిపోయేదానివి, అలాంటిది నువ్వు ఒక విలేజ్ దానివి నాకే ఇలా పొగరు పట్టి మాట్లాడుతున్నావని చెప్తూ ఉంటే అది చూసిన హీరోయిన్ తన్ని పక్కకి నెట్టేసరికి అప్పుడే అక్కడికి వచ్చిన వాళ్ళ బ్రదర్ ఎంత ధైర్యం ఉంటే మా అక్కనే నెట్టేస్తావు, మా అక్క ఎవరింటికి వెళ్తుందో తెలుసా వ్యాన్ ఫ్యామిలీకి కాబోయే కోడలని చెప్తున్నా కానీ హీరోయిన్ ఏమో అవేం పట్టించుకోదు. అలా నిజంగా నువ్వు చాలా రిగ్రెట్గా ఫీల్ అవ్వాలి కదా నాతో గొడవ పెట్టుకొని నేను అంత ఈజీగా ఎలా వదిలిపెడతానని అక్కడ పడిన గాజు వస్తువుతోటి హీరోయిన్ ఫేస్ అనేది గీసేస్తుంది. తనకి ఎంత పెయిన్ వస్తున్నా కూడా సరే అని హీరోయిన్ సైలెంట్గా ఉంటే అప్పుడు అక్కడికి కరెక్ట్ టైంకి హీరోయిన్ వాళ్ళ నాన్న వస్తాడు. అది చూసిన హ్యాన్ ఏమో కొంచెం సైడ్కి వెళ్ళి హీరోయిన్ ఎవరికి కూడా కనిపించకుండా పక్కకి నెట్టేసరికి వాళ్ళ నాన్న ఏమో హీరోయిన్ ఎక్కడికి వెళ్ళింది తను చూస్తారని చెప్పేసరికి తన వల్లే మాకు లేట్ అయింది మమ్మల్ని క్షమించి బావా అని హీరోయిన్ పైన కంప్లైంట్ చేస్తూ ఉంటే వాళ్ళ నాన్నేమో అక్కడ తన కూతురు ఉందని కూడా పట్టించుకోడు. ఎందుకంటే తను సరిగ్గా తన కూతురు ఫేస్ అనేది చూడకుండా పదండి నా కూతురు ఎక్కడుందో వెతకాలని తన కారుకి అనేది వెళ్ళిపోతూ ఉంటే హీరోయిన్ గట్టిగా అరవాలన్నా కానీ తనకు అస్సలు ఓపిక లేకుండా వెళ్ళిపోతుంది. అలా అక్కడికి హీరోయిన్ అనేది సేవ్ చేసిన వాళ్ళ గ్రాండ్మ అలాగే ఆ పాప వచ్చేస్తారు. వెంటనే ఆ గ్రాండ్మ ఏమో హాస్పిటల్కి ఫోన్ చేసేసరికి వెంటనే అంబులెన్స్ వచ్చేసి హీరోయిన్ అనేది తీసుకొని వెళ్ళిపోతూ ఉంటే హీరోయిన్ ఏమో స్పృహ తప్పి కింద పడిపోతుంది. అలా తర్వాత హీరోయిన్ హాస్పిటల్ అనేది చూపిస్తారు. హాస్పిటల్లో తను అలానే పడుకుని ఉంటే కొద్దిసేపు తర్వాత తనకు మెలకు వచ్చేసరికి ఆ గ్రాండ్మ ఇదిగో అమ్మ నేను నీ ఫోన్ కూడా రిపేర్ చేయించానని చెప్పేసరికి హీరోయిన్ చాలా థ్యాంక్స్ గ్రాండ్మ అని చెప్తే సరే అయితే నువ్వు మాట్లాడు నేను బయట వెయిట్ చేస్తానని తను బయటకు వెళ్ళిపోయిన వెంటనే హీరోయిన్ తన ఫోన్ తీసుకొని వాళ్ళ నాన్నకి అనేది ఫోన్ చేసేస్తుంది. వాళ్ళ నాన్నేమో వెంటనే ఫోన్ లిఫ్ట్ చేసి తల్లి నువ్వుకి ఏమైపోయింది ఎందుకు నువ్వు ఇంకా ఇంటికి రాలేదని చెప్పేసరికి నాన్న నేను ఇక్కడ హాస్పిటల్లో ఉన్నాను అని చెప్పేసరికి అంటే నేను ఎవరు బుల్లి చేశారు
అసలు ఏ హాస్పిటల్ నాకు మొత్తం చెప్పు, నేను ఇక్కడికే వస్తాను. అలాగే డాక్టర్కి ఫోన్ ఇవ్వమని చెప్పేసరికి హీరోయిన్ కూడా డాక్టర్కి ఇచ్చేసరికి డాక్టర్ ఏమో పర్లేదు కానీ తనకి తగిలిన దెబ్బల వల్ల అలాగే మచ్చలు కూడా అలానే ఉండిపోతాయి అని చెప్పేసరికి హీరోయిన్ కూడా నాన్న నాకేం కాలేదు, నేను బాగానే ఉన్నానని చెప్పి, అలాగే నీకు ఎలాగో గర్ల్ ఫ్రెండ్ ఉంది కదా తన హ్యాను, త్వరలోనే తను మన ఇంటికి వచ్చి మీరు పెళ్లి చేసుకుంటా అన్నారు కాబట్టి ఒక పార్టీ అరేంజ్ చేయండి నాన్న, నేను అక్కడికి డైరెక్ట్గా తను చూడాలనుకుంటున్నానని చెప్పేసరికి, అలాగే నేను ఫస్ట్ తను మీట్ అవ్వాలని కూడా అనుకోవట్లేదని చెప్పేసరికి వాళ్ళ నాన్నేమో చాలా హ్యాపీగా సరే అని ఒప్పుకుంటాడు. అది చూసిన హీరోయిన్ ఏమో ఆ రోజు నేనేంటో చూపిస్తానని అనుకుంటుంది. తర్వాత హీరోయిన్ కొంచెం రికవర్ అయిపోయిన వెంటనే తను అనేది వాళ్ళ నాన్న ఇంటికి తీసుకొని వెళ్ళిపోయేసరికి నిన్నెవరు ఇలా చేశారో నాకు చెప్పమ్మా, వాళ్ళ సంగతి చెప్తానన్నా కానీ పర్లేదులే నేను అవన్నీ నేనే చూసుకుంటానని చెప్పేసరికి సరే అని వాళ్ళ ఇంటి బట్లర్ అలాగే తన ఫ్యామిలీ మెంబర్లో ఒక పర్సన్ అయిన చెన్ అనే పర్సన్ని పిలిచి అంకుల్ మీరే తను ఇప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి, ఎప్పుడు కూడా మీరు తనతో పాటే ఉండాలి అని తన బట్లర్ అయిన చెన్కి చెప్పేసరికి తను కూడా సరే బాస్ మీరు చెప్పినట్టే చేస్తానని అంటారు. మరోవైపు మా హ్యాన్ ఉండి వెంటనే హీరోయిన్ వాళ్ళ నాన్న ఫోన్ చేయడంతో అలాగే ఒక పార్టీ జరుగుతుందని ఒక డ్రెస్ కోసం చాలా కాస్ట్లీ స్టోర్కి అనేది వెళ్తుంది. అక్కడున్న మేనేజర్ ఏమో తనకి నచ్చిన డ్రెస్సెస్ అన్ని కూడా చూపిస్తూ ఉండేసరికి అవి చూసిన హ్యాన్కి అవి ఏమి కూడా నచ్చవు, ఇవి చాలా చీప్గా ఉన్నాయి, ఇలాంటివి ఎవరైనా వేసుకుంటారని చెప్తూ ఉండేసరికి అది చూసిన మేనేజర్ ఉండి మా స్టోర్లో ఇవి చాలా కాస్ట్లీవి మేడం అని చెప్తూ ఉంటే అప్పుడే హీరోయిన్ సేమ్ అదే స్టోర్కి అనేది వచ్చింటారు. హీరోయిన్ వేసుకున్న డ్రెస్ చూసిన వెంటనే చెన్నుండి అమ్మ నువ్వు డ్రెస్సులు చాలా బాగున్నావు తెలుసా, ఇది నీకోసమే మీ డాడీ చాలా డ్రెస్ నుంచి స్పెషల్గా డిజైన్ చేయించాడని చెప్పేసరికి అది విన్న హీరోయిన్ చాలా థ్యాంక్స్ అంకుల్, అలాగే మా డాడీకి కూడా నాకు చెప్పాడని అంటూ ఉంటే సరే అయితే ఒకసారి మీ డాడీకి ఫోన్ చేసి ఇక్కడికి రమ్మందని చెప్తూ ఉంటే అప్పుడు ఇదంతా కూడా హ్యాండ్ చూసి అదిగా అమ్మాయి వేసుకున్న డ్రెస్ ఉందే అదే నాకు కావాలని చెప్తూ ఉండేసరికి అక్కడ ఉన్న సేల్స్ గర్ల్స్ అంతా కూడా మీకు తెలియదు ఇది ఒక టాప్ డిజైనర్ అయిన మియానే సపరేట్గా స్పెషల్గా డిజైన్ చేయించారని చెప్తూ ఉండేసరికి అది చూసిన హ్యానేమో డైరెక్ట్గా హీరోయిన్ దగ్గరకు వెళ్ళి నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు, అయినా ఈ డ్రెస్ నాకు చాలా బాగా నచ్చేసింది నాకు ఇచ్చేసాయి అని చెప్తూ ఉండేసరికి అది చూసిన హీరోయిన్ ఇవ్వకపోతే ఏం చేస్తావంటే నేను ఎవరో తెలుసు కదా యూ ఫ్యామిలీలో నాకు కాబోయే కోడలు అని చెప్తూ ఉంటే హీరోయిన్ ఏమో తన దగ్గర ఉన్న విఐపి కార్డు చూపించేసరికి అది చూసిన హ్యాన్ అది ఫేక్ అన్నా కానీ హీరోయిన్ ఏమో సేల్స్ గర్ల్స్కి ఇస్తే సేల్స్ గర్ల్స్ ఏమో అదేం ఫేక్ కాదు మేడం నిజమే రియాలిటీ అని చెప్పేసరికి అది విన్న హ్యాన్ నుండి నీకు ఇది ఎలా వచ్చిందని చెప్తూ ఉండేసరికి అది చూసిన మేనేజర్ మీద కరెక్ట్ టైం నేను హ్యాన్కి మంచిగా సపోర్ట్ చేశాను అనుకో ఖచ్చితంగా తను ఫ్యూచర్లో నా స్టోర్ని బాగా చూసుకుంటుందని చెప్పేసరికి మేనేజర్ ఏమో హీరోయిన్ దగ్గరికి వెళ్ళి తను ఎవరో కాదు వ్యాన్ త్వరలోనే తను పెళ్లి చేసుకోబోతున్నాడు తన ఫియాన్స్ అలాంటప్పుడు తనకి నచ్చినది ఇవ్వాలి అని చెప్తూ ఉంటే హీరోయిన్ ఒక్కసారిగా చెంపపైన కొట్టి ఇది నాకు మా డాడీ స్పెషల్గా డిజైన్ చేయించాడని చెప్తూ ఉండేసరికి అప్పుడే బట్లర్ చెన్నొచ్చి ఇక్కడ ఏం జరుగుతుందని అంటూ ఉంటే మేనేజర్ ఏమో మీరేంటి ఇక్కడ అని చెప్పేసరికి అది చూసిన హ్యాన్ ఏమో ఎవరితోనని చెప్తూ ఉంటే వ్యాన్ వాళ్ళ ఇంట్లోనే తనే అంతా కూడా చాలా నమ్మకమైన పర్సన్ అని చెప్పేసరికి హ్యాన్ ఏమో అవునా అందుకేనా తను నీతో పాటు వచ్చారు మీ ఇద్దరికి ఏ రిలేషన్ ఉందని చెప్పేసరికి హీరోయిన్ ఏమో కొంచెం మంచిగా మాట్లాడు తను నాకు గ్రాండ్ పా లాంటి వాడని చెప్తున్నా కానీ అయితే ఏంటంటే తను వ్యాన్ ఫ్యామిలీలో ఇన్ని రోజులు కూడా పనిచేస్తున్నాడు కాబట్టి నువ్వు ఆ ఫ్యామిలీ వాళ్ళ డ్రెస్ వేసుకుంటున్నావు అని చెప్పేసరికి చెన్నేమో నీకేమైనా మతిపోయిందా తను ఎవరు అనుకుంటున్నావు వ్యాన్ వాళ్ళ కూతురు అని చెప్పేసరికి అది విన్న హ్యాన్ నుండి నాకేమైనా పిచ్చి పట్టిందా తను ఆల్రెడీ నేను ఒక దగ్గర కలిసాను తను ఒక విలేజ్ అమ్మాయి అలాంటిది తన కూతురు ఎలా అవుతుందని చెప్పి చెన్నునే తిడుతూ ఉండేసరికి హీరోయిన్ ఇలా కాదని చెప్పి తన బాడీ గార్డ్స్ అనేది పిలిచేసరికి బాడీ గార్డ్స్ ఏమో గట్టిగా హ్యాండ్ పట్టుకునేసరికి ఏం చేస్తున్నారు ఇక్కడ అని చెప్తూ ఉంటే హీరోయిన్ ఏమో తన చంప పైన కొడుతుంది ఎందుకు కొడుతున్నావు అని చెప్తూ ఉంటే ఇదంతా నీ వల్లే కదా జరిగింది అందుకే నీకు ఒక బుద్ధి రావాలి కదని చెప్పి తను తిడుతూ ఉంటే మేనేజర్ ఏమో తను వదిలేయండి వ్యాన్ కనుక తెలిసిందనుకో మిమ్మల్ని ఎవరిని కూడా బతకనివ్వడని చెప్తూ ఉండేసరికి అది విన్న హీరోయిన్ అవునా అది తర్వాత చూద్దామని చెప్పి హ్యాండ్ అనేది బయటికి పంపించేశాక మీరు అసలు ఈ స్టోర్లో పనిచేయడానికి కూడా అర్హులు కాదు మిమ్మల్ని జాబ్లో నుంచి తీసేస్తామని చెప్తూ ఉంటే మేనేజర్ ఏదో జోక్ విన్నట్టు నవ్వుతూ ఉండేసరికి హీరోయిన్ వెంటనే వాళ్ళ నాన్నకు ఫోన్ చేసి నాన్న ఇక్కడ ఉన్న ముగ్గురు అమ్మాయిలు కూడా ఏమాత్రం సరిగా పని చేయట్లేదు వాళ్ళు పార్షాలిటీ చూపిస్తారు కాబట్టి జాబ్ పోయేలా చేయమని చెప్పేసరికి వాళ్ళ నాన్న కూడా సరే అంటాడు. అప్పుడే ఆ మేనేజర్ కూడా ఫోన్ రావడంతో
వెంటనే తనకు మీ జాబ్స్ పోయాయని చెప్పేసరికి ఏంటి మేమేం తప్పు చేయలేదు కదా అని అంటూ ఉంటే మీరు ఎవరితో పెట్టుకోకూడదో వాళ్ళతోటే పెట్టుకున్నారని చెప్పేసరికి మేనేజర్ అంటే మీరేనా వ్యాన్ ఫ్యామిలీ కూతురు అని చెప్పేసరికి నన్ను క్షమించండి మేడం, నేను ఇదంతా కావాలని చేయలేదు, ఏదో బుద్ధిగడ్డి తిని ఇలా చేశాను, ఇంకెప్పుడు కూడా ఇలా చేయనన్నా. కానీ హీరోయిన్ ఏమో ఎవరికైనా సరే ఒకేసారే ఉంటుంది, కానీ మీలాంటి వాళ్ళు అసలు ఈ స్టోర్లో పని చేయలేరని చెప్పి హీరోయిన్ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. మరోవైపు మెహాన్ అతి కష్టంగా బయటకు వచ్చేసరికి అప్పుడే హీరోయిన్ వాళ్ళ నాన్న ఫోన్ చేస్తే తనేమో ఏడుస్తూ నన్ను ఎవరో కొట్టారు చూడని డైరెక్ట్గా తను అనేది హీరోయిన్ వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి ఒక అమ్మాయి కట్టింది ఇలా, అలాగే నాకు నచ్చిన డ్రెస్ కూడా తనే తీసుకునింది, చాలా రూడ్గా బిహేవ్ చేసింది నాతో అని చెప్పేసరికి అవును తను ఎవరో చూద్దాము, అయితే రేపే కదా మనకి ఫ్యామిలీ మీటింగ్ ఉండేది దాంట్లో కలుద్దామని చెప్పి తను అనేది పంపించేశాక హీరోయిన్కి ఫోన్ చేస్తే నాన్న నాకు కొంచెం కంపెనీలో పని ఉంది, ఆ పని అంతా కూడా అయిపోగొట్టుకొని నేను అక్కడికి వస్తానని చెప్పేసరికి వాళ్ళ నాన్న కూడా సరే అంటాడు. అప్పుడే హీరోయిన్కి అనేది ఒక అసిస్టెంట్ అనేది పెట్టింటాడు, తన పేరు వచ్చేసి లూ అయి ఉంటుంది. తనేమో చాలా టెన్షన్ పడిపోతూ ఉంటాయి. హీరోయిన్ ఏమో నిజంగానే ఇప్పుడు హ్యాండ్కి సంబంధించిన ప్రతి ఒక్క డీటెయిల్స్ అలాగే తను ఇక్కడ ఎలా పనిచేస్తుందో అవన్నీ కూడా తీసుకొని రమ్మని చెప్పేసరికి హీరోయిన్ అవన్నీ చెక్ చేస్తుంటే అందులో చాలా బొక్కలే కనిపిస్తాయి హీరోయిన్కి. ఇవన్నీ కూడా ఏంటి ఇంత లాస్ ఎలా వచ్చింది, అయినా ఇలాంటి చిన్న కంపెనీస్ తోటి ఎలా కాంట్రాక్ట్ సైన్ చేస్తారని హీరోయిన్ గట్టిగా అడుగుతూ ఉండేసరికి అసిస్టెంట్ ఏమో భయపడిపోయి ఇదంతా కూడా హ్యాండ్ మేడమే చేశారు, తనకి ఎవరు కూడా ఎదిరించి మాట్లాడలేరు, అలాగే ఎంటర్టైన్మెంట్లో కూడా తను చెప్పినదే జరగాలంటుందని చెప్పేసరికి అవన్నీ విన్న హీరోయిన్ నుండి అంటే మా కంపెనీ మనీ మొత్తం కూడా తను తీసుకుంటుందా, తనకి సంబంధించిన ఎవిడెన్స్ అన్ని తీసుకురామని చెప్తుంది. మరోవైపు మెహాన్ ఆ పార్టీకి వెళ్ళేసరికి తనకి ఏదో కొంచెం టెన్షన్గా అనిపిస్తూ ఉండేసరికి నువ్వు అయినా అక్క తన కూతుర్ని చూసావా, తను ఎలా ఉంటుందో తెలుసు అని చెప్పేసరికి అవేం తెలీదురా, తనే తన కూతుర్ని ఇంటికి తీసుకొని వస్తానని చెప్పాడు, తను వచ్చినాక మాట్లాడతానని చెప్తూ ఉంటే మరోవైపు ఏమో హీరోయిన్ దగ్గరికి అసిస్టెంట్ అన్ని ఎవిడెన్స్తో సహా తీసుకొని వచ్చేసరికి తను అందులో ఎన్ని బొక్కలు చేశాడో, అలాగే హ్యానా అలాగే వాళ్ళ బ్రదర్ ఇద్దరు కూడా కలిసి ఎన్ని ఫ్రాడ్ పనులు చేశారో అవన్నీ కూడా ఉండేసరికి హీరోయిన్ అవన్నీ తీసుకుని పదండి వెళ్దాము, వాళ్ళు ఖచ్చితంగా బుద్ధి చెప్పాలి కదా అని అన్ని ఫైల్స్ కూడా తన అసిస్టెంట్కి ఇచ్చేసరికి అసిస్టెంట్ ఏమో బాస్ ఇది మీ నాన్నకి తెలిస్తే ఏమన్నా అవుతుందన్నా కానీ లేదు నేను మా డాడీని ఎలా హ్యాండిల్ చేయాలో నాకు తెలుసు అని చెప్తుంది. మరోవైపు ఏమో హ్యాన్ ఇంకా టెన్షన్ పడుతూనే ఉంటుంది, తను ఇంకా ఇక్కడికి రాలేదు కదా, నిన్న ఎలాగో మా బావ పెళ్లి చేసుకుంటాడు, అప్పుడు నేను ఖచ్చితంగా చాలా లగ్జరీ అవుతాను, అలాగే రోజుకి ఒక కార్ అనేది చేంజ్ చేస్తూ ఉంటానని చెప్పేసరికి హ్యాన్ ఏమో సైలెంట్గా ఉండమంటుంది. అప్పుడే అక్కడికి హీరోయిన్ వాళ్ళ నాన్న వచ్చేసి అంతా కూడా బాగా జరుగుతుంది కదా అని చెప్తూ ఉండేసరికి అది వినే చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా కూడా వ్యాన్ వచ్చారు కదా, నిజంగానే తన లవర్ కోసం ఎంత మంచిగా అరేంజ్ చేశారో చూడండి, నిజంగానే పార్టీ చాలా అదిరిపోయిందని చెప్తూ ఉంటే ఇదంతా కూడా నా కూతురు కోసం తన అబ్రాడ్లోనే చాలా కష్టపడి ఇప్పుడే వచ్చింది, అలాగే నువ్వు తను చాలా జాగ్రత్తగా చూసుకోవాలని హ్యాన్కి చెప్తూ ఉంటే అప్పుడే అక్కడికి హ్యాన్ వాళ్ళ మదర్ అనేది వస్తుంది. వాళ్ళ మదర్ ఏమో నా కూతురు చాలా అందంగా ఉంటుంది, నువ్వు తన్ని పెళ్లి చేసుకోవడం నీ లక్కీ తెలుసా, అందుకని నువ్వు బ్రైట్ గైస్ కింద ఖచ్చితంగా నాకు 5 మిలియన్ ఇవ్వాలని చెప్పేసరికి హ్యాన్ ఏమో వెంటనే వాళ్ళ బ్రదర్ వైపు చూసి వెంటనే అమ్మని ఇక్కడ నుంచి తీసుకొని వెళ్ళిపోరా, తను నా పరువు పోయేటట్టు ఉందని చెప్పేసరికి హ్యాన్ వాళ్ళ బ్రదర్ కూడా అమ్మ పద ఇక్కడ నుంచి వెళ్ళిపోదాము, నువ్వు సిస్టర్ పర్వంతో కూడా తీస్తున్నావు అని పక్కకు తీసుకొని వెళ్ళి పెళ్ళైనాక ఆస్తి మొత్తం కూడా మనదే కదమ్మా, ఎందుకంత టెన్షన్ పడుతున్నావు అని చెప్తాడు. అలా వాళ్ళు వెళ్ళిపోయిన వెంటనే హీరోయిన్ వాళ్ళ నాన్నకి ఏదో ఫోన్ రావడంతో నాకు ఇప్పుడు ఒక మీటింగ్ ఉంది, నేను అక్కడికి వెళ్ళాలి, తర్వాత మాట్లాడుకుందాము, తర్వాత ఇక్కడికి నాకు కూతురు వస్తుంది, తను జాగ్రత్తగా చూసుకోమని చెప్పి తను వెళ్ళిపోతే మరోవైపేమో హీరోయిన్ కి తన మదర్ లాకెట్ అనేది మొత్తం కూడా పోయిన ఏదో విధంగా కొంచెం మంచిగా అయితే చేపించుకుంటుంది. అసిస్టెంటే అతి కష్టంగా ఇక్కడ దాకా రికవర్ అయిందంట మేడం అని చెప్పేసరికి పర్లేదు కానీ మనం పద అన్ని కూడా ప్రిపేర్ చేసుకున్నాం కదా, తన గిఫ్ట్ ఇచ్చే సమయం వచ్చిందని చెప్పి తన ఫేస్ మాస్క్ అనేది అసిస్టెంట్ తీసుకొచ్చిన వెంటనే తను అనేది ఆ ఫేస్ మాస్క్ పెట్టుకుని వెళ్తుంది. మరోవైపు ఏమో ఆల్రెడీ పార్టీకి టైం అయినా కానీ ఇంకా ఎందుకు రాలేదని ఆలోచిస్తూ ఉంటే హ్యాన్ వాళ్ళ మదర్ ఏమో తనకి వాటిపైన ఎలాంటి సంబంధం లేదనేటట్టు తినడానికి మాత్రమే కూర్చుంటుంది. వాళ్ళందరూ కూడా మాట్లాడుకుంటూ ఉంటే హ్యాన్ వాళ్ళ మదర్ ఏమో టెన్షన్ పడద్దు తను ఇక్కడికి వస్తుందని చెప్పి మాట్లాడుకుంటూ ఉండేసరికి కరెక్ట్ టైంకి అక్కడికి హీరోయిన్ అనేది వస్తుంది. హీరోయిన్ చూసిన వాళ్ళంతా కూడా నిజంగా తనే కదరా వెన్ కూతురు, ఎంత బాగుందో చూడండి, బాగుందో అని చెప్తూ ఉండేసరికి అదంతా కూడా మిగతా వాళ్ళంతా కూడా విని నేనే అమ్మ నీకు కాబోయే స్టెప్ మదర్ అని హ్యాన్ అనేది తను పరిచయం చేసుకుంటూ ఉండేసరికి హీరోయిన్ నాకు తెలుసు అని చెప్తుంది. అది చూసిన హ్యాన్ తను ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది, అలాగే తన వాయిస్ కూడా ఎక్కడో విన్నట్టుంది అనిపిస్తూ ఉంటే హ్యాన్ వాళ్ళ మదర్ ఏమో నువ్వు పెళ్ళైన వెంటనే తను అనేది తన డాడీకి దూరం చేసి తన మాటలు
మాటలు అసలు వినకుండా చేయమని చెప్పేసరికి తను కూడా సరే అని ఒప్పుకుంటుంది. అలా తనకి క్లోజ్గా వెళ్ళి హీరోయిన్ పెట్టుకున్న మాస్క్ అనేది తీసి కింద పాడేసేసరికి అది చూసిన హీరోయిన్ ఏమో తన వైపు చూస్తూ ఉంటే హ్యాన్ ఏమో తను పట్టించుకోకుండా నువ్వు ఒక విలేజ్ దాన్ని ఇక్కడికి ఎలా వచ్చావు, ఆయన వ్యాన్ కూతురని ఫేక్ ఐడెంటిటీతో తిరుగుతున్నావు, ఆయన ఇక్కడ తినడానికి వచ్చినట్టు ఉంటావు కదా, తినేదాన్ని మూలకి వెళ్ళి తిను, కానీ ఇలాంటి ఐడెంటిటీస్ ఎందుకు చూస్తున్నావు అని చెప్పేసరికి నేనే మళ్ళీ ఫేక్గా చెప్పలేదు, నా సొంతంగానే వచ్చానని చెప్తూ ఉంటా. అయితే ఆగు, నేనే మా బాబాకు ఫోన్ చేస్తానని హ్యాన్ వాళ్ళ బ్రదర్ ఫోన్ చేయబోతూ ఉంటే హీరోయిన్ మీకంత శ్రమ ఎందుకు, నేనే చేస్తానని వాళ్ళ నాన్నకు ఫోన్ చేసి వాళ్ళందరికీ కూడా చూపించేసరికి హ్యాన్ ఏమో అప్పటికి కూడా ఒప్పుకోదు ఇది నిజంగానే ఒక ఫేక్ వీడియో, ఎందుకంటే ఇప్పుడే కదా వెన్ను ఒక వైట్ సూట్ వేసుకున్నాడు, కానీ నువ్వేమో అందులో ఉన్న బ్లాక్ సూట్ ని చూపిస్తున్నావు, మేము ఎలా నమ్మాలి ఇది నిజంగానే ఫేక్ అని సెక్యూరిటీ గార్డ్స్ వైపు చూపించి పిలిచేసరికి అక్కడ ఉన్న అసిస్టెంట్ లీ ఏమో ఆ గార్డ్స్ ని కోపంగా చూస్తే వాళ్ళు సైలెంట్ అయిపోతారు. అప్పుడే హీరోయిన్ ఏమో నీకు అంతగా నమ్మకం లేకపోతే చూడు, ఇందులో నేనే కొత్తగా ట్రాన్స్ఫర్ ఇచ్చిన సీఈఓ కూడా కనిపిస్తుంది అని చెప్పి ఆల్రెడీ కంపెనీ మొత్తం కూడా నా చేతుల్లోకి వచ్చిందని చెప్పేసరికి తను అస్సలు నమ్మదు, ఇదంతా కూడా ఫేక్దే, నేను అస్సలు నమ్మనని చెప్తూ ఉంటా. అవునా సరే, నువ్వు చేసినవన్నీ కూడా ఇందులో ఫాల్స్ అన్నీ కూడా ఉన్నాయి కూడా చూడు, అప్పుడే తెలుస్తుంది నీకు నువ్వేమేం చేసావో మా కంపెనీలోకి వచ్చాక అని చెప్పేసరికి నీకేమైనా పిచ్చి పట్టిందా, నేను అసలు ఏమీ కూడా చేయలేదు, నేనే త్వరలో వెన్ ఫ్యామిలీ కాబోయే కోడల్ని, నేను చెప్తున్నాను ఎవరైతే హీరోయిన్ని ఈ పార్టీలో నుంచి బయటకు పంపించేస్తారో వాళ్ళ జాబ్ చాలా సేఫ్గా ఉంటుందని చెప్పేసరికి వాళ్ళు అప్పటికి కూడా నమ్మకపోతే హీరోయిన్ నుండి ఒక 10 మినిట్స్ ఆగి నీ జాబే పోతుందని చెప్తూ ఉంటే అప్పుడే తన జాబ్లో నుంచి వెళ్ళిపోయినట్టు రిజైన్ చేస్తున్నట్టు ఒక మెసేజ్ అనేది వస్తుంది. అది చూసిన హ్యానా అలాగే హ్యాన్ వాళ్ళ బ్రదర్ ఇది నిజంగానే ఒక ఫేక్ మెయిల్ ఐడి ద్వారా వచ్చింటుంది అక్క, అసలు తన మాటలే నమ్మద్దండి అని చెప్తూ ఉండేసరికి హీరోయిన్ ఏమైతే సరే ఇది చూడ ఒకసారి నీకు అర్థమవుతుంది, షేర్స్ అన్ని కూడా ఆల్రెడీ నా పేరు పైన ఉన్నట్టు అని చెప్పి తన దగ్గర ఇంకొక సర్టిఫికేట్ ఇచ్చినా కానీ తను అసలు పట్టించుకోకుండా హ్యాన్ ఇవన్నీ కూడా ఒక ఫేక్, నువ్వు ఫేక్ ఇచ్చినంత మాత్రాన నేను నిన్నెలా నమ్ముతా అనుకున్నావు అని చెప్పి తను ఇక్కడ నుంచి బయటకు తరమేయండి అని అంటూ ఉంటే హీరోయిన్ ఒక చిన్న నవ్వు నవ్వి ఎవరిక్కడికి అంత ధైర్యం ఉందో చూస్తానని అంటూ ఉంటే మిగతా వాళ్ళంతా కూడా నిజమే కదా, అమ్మాయి చెప్తున్న రూమర్స్ ఎప్పటి నుంచో కూడా స్టార్ట్ అవుతూనే ఉన్నాయి, తన కూతురు వస్తే తన కంపెనీ మొత్తం కూడా తనకే రాసిస్తున్నట్టు కూడా అని చెప్పేసరికి అది విన్న హ్యాన్ ఏమో తన మాటలు అసలు నమ్మకండి, తన అన్ని కూడా అబద్ధాలే చెప్తుంది, అవన్నీ కూడా ఫేక్ వే, తన మాటలు ఎందుకు ఇంత ఈజీగా నమ్మేస్తున్నారని చెప్పేసరికి అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా అవును తన కూతురు ఆల్రెడీ 10 years బ్యాక్ అబ్రాడ్కి వెళ్ళింది, తను ఎలా ఉంటుందో కూడా తెలియదు, కానీ అంతలోపు హ్యానా అలాగే వెన్ కూడా చాలా క్లోజ్ రిలేషన్ లో ఉన్నారు, అలాంటప్పుడు ఈ అమ్మాయి గురించి పట్టించుకోవాల్సిన అవసరం కూడా మనకి లేదని చెప్పి అందరూ కూడా మాట్లాడుకుంటూ ఉంటే అప్పుడే అక్కడికి చెన్ అనేది వస్తాడు. చెన్నని చూసిన హ్యాన్ ఏమో నిజంగానే తను వచ్చేసాడా, తన లవర్ని కాపాడుకోవడానికి వచ్చినట్టున్నాడు ఈ ముసలోడు అని చెప్తూ ఉండేసరికి అది చూసిన హీరోయిన్ ఏమో తనకి మా డాడీ కూడా సొంత రెస్పెక్ట్ ఇస్తాడు, అలాంటిది నువ్వు ఇలా అసలు మాట్లాడడానికి వీల్లేదని చెప్తూ ఉంటే హ్యాన్ వాళ్ళ బ్రదర్ ఏమో అవునా సరే నేను నిన్ను బయటికి పంపించేస్తానని తను అనేది హీరోయిన్ దగ్గరకు వెళ్తూ ఉంటే అసిస్టెంట్ ఏమో గట్టిగా పట్టుకుని తన చైన్ అనేది విరిచేస్తూ ఉండేసరికి హ్యాన్ వాళ్ళ బ్రదర్ కాపాడండి అని గట్టిగా అరిచేస్తూ ఉంటాడు. అది చూసిన హ్యాన్ ఏమో తను వదిలిపెట్టేసి అని చెప్పేసరికి అవునా తను వదిలిపెడతా, కానీ నీకంటే ఒక బుద్ధి రావాలి కదా అని చెప్తూ ఉండేసరికి హ్యాన్ ఏమో సెక్యూరిటీ గార్డ్స్ అనేది పిలుస్తూ ఉంటే వాళ్ళు అసలు కొంచెం కూడా కదలరు. అది చూసిన కోపంగా తిడుతూ ఉంటే హీరోయిన్ ఏమో ఇదైనా గుర్తుందా, ఇదేంటిదని చెప్పేసరికి హ్యాన్ ఉండి అది మా ఎంగేజ్మెంట్ది కదా సర్టిఫికేట్ అని చెప్పేసరికి అవును ఇది నా దగ్గర ఉందన్న ఇప్పటికైనా అర్థమవుతుంది కదా అని చెప్తూ ఉంటే హ్యాన్ ఏమో అది నాకు ఇచ్చేసాయన్నా, కానీ హీరోయిన్ అస్సలు వినదు, ఇవ్వకుండా అలానే తన దగ్గర పెట్టుకొని ఇప్పటికైనా అర్థం చేసుకొని నేను ఎవరో నీకు తెలుస్తుంది, అలాగే నన్ను చేసిన దానికి ఖచ్చితంగా నీకు రివెంజ్ అంటూ ఉండాలి కదా అని తన చెంప పైన కొట్టి ఇది మా అమ్మ లాకెట్ చేసినందుకు, ఇంకొకటి నా ఫేస్ పైన స్క్రాచెస్ వచ్చేలాగా చేసినందుకు నేను అంత ఈజీగా వదిలిపెట్టాను, మిమ్మల్ని ఖచ్చితంగా జైలుకి పంపిస్తానని చెప్పేసరికి హ్యాన్ వాళ్ళ బ్రదర్ ఏమో భయపడిపోయి హీరోయిన్ వాళ్ళ నాన్న దగ్గరకు వెళ్ళి బాబా మా అక్కని ఆడ బుల్లి చేస్తుంది ఒక అమ్మాయి, త్వరగా వచ్చి మా అక్కని సేవ్ చేయండి అని చెప్పేసరికి సరే పద లోపలికి వెళ్దామని తను కూడా లోపలికి అనేది వెళ్తాడు. అలా లోపలికి వెళ్ళి ఎంత ధైర్యం ఉంటే నాకు బుల్లి చేస్తారని చెప్తూ ఉండేసరికి హీరోయిన్ ఏమో సైడ్కి వెళ్తే హ్యాన్ ఏమో చూసేవా తను నన్ను ఎలా కొట్టిందో, నేను అసలు ఏమీ కూడా చేయలేదు, తనే కావాలని ఇలా చేసింది చూడు, నా చేతులు కూడా ఎలా పెయిన్ వస్తున్నాయని చెప్పేసరికి హీరోయిన్ వాళ్ళ నాన్న కూడా అక్కడ తన కూతురని తెలియక నిజంగానే తనకి ఎంత ధైర్యం ఉంటే నాతోటి ఇలా గొడవ పడుతుంది, తను మా ఫ్యామిలీకి అలాగే మా కంపెనీకి కూడా చాలా వ్యతిరేకంగా ఉండాలనుకుంటుందా ఏమని కోపంగా అరుస్తూ ఉండేసరికి అక్కడ చూస్తున్న బట్లర్ చెన్నేమో తను ఎవరో మీకు తెలుసా ఎలా మాట్లాడుతున్నారని
చెప్తూ ఉంటే అది చూసిన హ్యాన్ నుండి తనే ఇదంతా కావాలనే చేశాడు. బట్లర్ చెన్న అలాగా అమ్మాయి కూడా రిలేషన్ లో ఉన్నట్టున్నారు, అందుకే మీతో ఇలా బిహేవ్ చేస్తున్నారని చెప్తూ ఉంటే అది విన్న హీరోయిన్ వాళ్ళ నాన్న అస్సలు నమ్మడు. అది చూసిన హీరోయిన్ నవ్వుతూ ఉండేసరికి హ్యాన్ కోపం వచ్చి నీకు ఎంత ధైర్యం ఉంటే ఇలా నవ్వుతావు, ఒకసారి ఇటువైపు తిరిగి అదే మాట నా ఫియాన్సీకి చెప్పనేసరికి హీరోయిన్ నవ్వుతూ ఇటువైపు తిరుగుతూ నాన్న ఎలా ఉందని చెప్తూ ఉండేసరికి అది చూసిన వాళ్ళంతా కూడా నాన్న నువ్వేం మాట్లాడుతున్నావు అని చెప్తూ ఉంటే మిగతా గెట్స్ అంతా కూడా నిజమే కదా అమ్మాయి చెప్తుంది అంటే తనే నా సొంత కూతురు అని అర్థమైన వెంటనే హ్యాన్ ఏమో నన్ను క్షమించమ్మా నేను తప్పుగా అపార్థం చేసుకున్నానని చెప్తూ ఉంటే హీరో నుండి మిస్అండర్స్టాండింగ్ అని నేను ఆల్రెడీ మీకు మొత్తం కూడా చెప్పాను కదా, నేను కలిసినప్పుడే మీరే నా పైన చాలా తప్పుగా బిహేవ్ చేశారని చెప్తూ ఉంటే హీరోయిన్ వాళ్ళ నాన్నకి చాలా కోపం వస్తుంది. అదే కోపంతో ఏం జరిగిందని చెప్పేసరికి హ్యాన్ నుండి నేను చెప్పేది నమ్ము, ఇదంతా కూడా ఒక అపార్థం అంతే తప్ప తను మీ కూతురు అని తెలియదు, అందుకే ఇలా బిహేవ్ చేశామని చెప్తూ ఉంటే హ్యాన్ వాళ్ళ బ్రదర్ కూడా అదే చెప్తూ ఉంటాడు. కానీ హ్యాన్ వాళ్ళ మదర్ ఏమో ఏదైతే నువ్వు నా కూతుర్ని పెళ్లి చేసుకుంటున్నావు కదా, ఎంతైనా కానీ నీ కూతురు తర్వాత పెళ్లి చేసుకుని ఒక ఇంటికి వెళ్ళిపోతుంది, అలాంటప్పుడు తన కూతురు నీ కూతురు మాటలు ఎందుకు నమ్ముతున్నావు అని చెప్తూ ఉంటే హీరో కోపంగా స్టాప్ చేయండి ఇంతటితోటి నా కూతురు ఎక్కడికి కూడా వెళ్ళదు, తను నాతో పాటే ఉంటుంది, పెళ్లి చేసుకున్నా సరే తను మా ఫ్యామిలీలో చాలా ముఖ్యమైన వ్యక్తి, అలాంటప్పుడు నేను తను ఎలా వదులుకుంటాను, అలాగే మీ మాటలు ఎలా నమ్ముతావు అనుకుంటున్నావు, తను కష్టపడి ఎంత వర్క్ చేస్తుందో తెలుసు అని చెప్తూ ఉంటే హ్యాన్ వాళ్ళ మదర్ ఏమో ఎంతనైతేనేమి తను నువ్వు నా కూతురుతో పాటే కదా ఉండాల్సింది, కావాల్సి ఉంటే త్వరలోనే నీకు తను ఒక కొడుకుని కనిస్తుందని చెప్పేసరికి అది చూసిన హీరోయిన్ మీ మాటలన్నీ కూడా పక్కన పెట్టేసేయండి, అసలు ఇవన్నీ కూడా ఆల్రెడీ అగ్రిమెంట్స్ అన్నీ కూడా ఉన్నాయి కదా, ఇవన్నీ చూసినప్పుడైనా మా కూతురు తనని మీకు అర్థం కాలేదని చెప్తూ ఉండేసరికి అది చూసిన హ్యాన్ నుండి అవన్నీ కూడా ఫేక్ అనుకున్నాం అందుకే ఇలా చేసామని చెప్తూ ఉండేసరికి హ్యాన్ వాళ్ళ మదర్ ఎంతైనా కానీ నువ్వు నా కూతుర్ని పెళ్లి చేసుకుంటున్నావు అని చెప్పిన మాట చెప్తూ ఉండేసరికి అప్పుడే విన్న హీరోయిన్ వాళ్ళ నాన్న అవునా సరే అయితే నీకు అందులోనే సీల్ లేకపోతే నువ్వే కదా సీల్ విరగొట్టిందని ఫ్లాష్ బ్యాక్ అన్నది చూపిస్తారు. ఫ్లాష్ బ్యాక్ లోనే మా హ్యాన్ అలాగే వాళ్ళ నాన్న ఇద్దరు కూడా క్లోజ్ గా రిలేషన్ లో ఉన్నప్పుడు అనుకోకుండా వాళ్ళ కంపెనీకి సంబంధించిన సీల్ హ్యాన్ అనేది విరగొట్టేసి ఉంటుంది. అది గుర్తు చేసేసరికి అది నేను మర్చిపోయాను, ఇదంతా నాకు తెలీదు, నన్ను క్షమించు, నేను ఇంకెప్పుడు కూడా ఇలా బిహేవ్ చేయనని చెప్తూ ఉంటే హీరోనేమో అంతేకాదు మీరు మా కంపెనీలో ఎంత మనీ దోచుకున్నారో తెలుసు అని చెప్తూ ఉంటే వాళ్ళ నాన్నేమో షాక్ అయిపోయి అంటే నాకు తెలియకుండానే నా కంపెనీలోనే మీరు గుంతలు దవ్వుతూ ఉన్నారా, ఇలాంటి వాళ్ళు నేను అసలు వదిలిపెట్టనని చెప్తూ ఉంటే హీరోయిన్ ఏమో అవును నాన్న వీళ్ళంతా ఇంతే కాదు అసలు నార్మల్ మనుషులను కూడా అసలు పట్టించుకోరు, వీళ్ళకి డబ్బు ఉందని అహంకారంతో బిహేవ్ చేస్తారని చెప్తూ ఉంటే వాళ్ళ నాన్నేమో 3 years నాతో పాటు పనిచేస్తావు, నేను నిజంగానే చాలా మంచిదాన్ని అనుకున్నాను, కానీ నా వెనుక మళ్ళీ నువ్వు ఇంత డేంజరస్ గా ఉంటావని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదని కోపంగా తిడుతూ ఉండేసరికి అక్కడికి వచ్చిన వాళ్ళంతా కూడా గుసగుసలుగా మాట్లాడుతూ ఉంటే అంతటితో ఆగని చెన్నెం అంతేకాదు బాబు మీ కూతురికి అలాగే నాకు రిలేషన్ ఉందనేటట్టు మాట్లాడుతున్నారు, అలాగే నేను మీకు ఏదో వెన్నుపోటు పొడుస్తున్నట్టు మాట్లాడుతున్నారు, అలాగే నోటికి వచ్చినట్టు చెప్తున్నారని చెప్పేసరికి అలాగే అమ్మాయిని ఎలా బిహేవ్ చేయించారో తెలుసా, ఆ రోజు కనుక స్టోర్ దగ్గర గార్డ్స్ కనుక రాకపోయింటే నిజంగానే అమ్మాయి గారిని కొట్టేవాళ్ళని చెప్తూ ఉంటే హ్యాన్ వాళ్ళ బ్రదర్ ఏమో ముసలోడా నోరు మూసుకొని చెప్పేసరికి హీరోయిన్ వాళ్ళ నాన్న కోపం వచ్చి నీకు ఎంత ధైర్యం ఉంటే ఆ పెద్ద ఆయనతో అలా మాట్లాడతావు, నేనే తన్ని ఒక సొంత బాబాయ్ లాగా ఫీల్ అవుతాను, నేనే రెస్పెక్ట్ ఇస్తాను, అలాంటప్పుడు నువ్వు ఇలా మాట్లాడతావా, అసలు ఇలాంటి వాళ్ళని అనుకోలేదని ఇక్కడ నుంచి వెళ్ళిపోతారో లేదని చెప్తూ ఉండేసరికి హ్యాన్ చెన్ని కూడా ఏదో సాధించినట్టు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అప్పుడే హీరోయిన్ నుండి నాన్న మీరు టెన్షన్ పడొద్దండి ఇంక ఇప్పటి నుంచి వీళ్ళకున్న సంబంధాలన్నీ అని చెప్పేసరికి నాకు కూడా ఇప్పుడే అర్థమైపోయింది తను ఇలాంటిది కాదని, అయినా నేను ఆ డ్రెస్ అనేది నా కూతురు కోసమే స్పెషల్గా గొప్ప డిజైనర్ అయిన మియాతోటి తనకే నేను అరేంజ్ చేశాను, మన ఎంగేజ్మెంట్ కానీ నేను నీకు ఎప్పుడు చెప్పాను ఎప్పుడు కూడా చెప్పలేదు కదా, అలాంటప్పుడు నువ్వు ఎందుకు ఇలా అడిగావు, అలాగే ఆ రోజు ఎందుకు ఇలా చేసావని చెప్తూ ఉంటే మిగతా వాళ్ళ గెస్ట్ అంతా కూడా ఈ రోజుతోటి ఇంకా హ్యాన్ పని అయిపోయినట్టు అని చెప్తూ ఉండేసరికి హ్యాన్ ఏమో నేను చెప్పేది విను నేను ఇదంతా కావాలని చేయలేదని అంటూ ఉంటే హ్యాన్ వాళ్ళ మదర్ ఏమో ఏదైతే నేను ఇన్ని రోజులు కూడా మీరు తనతో పాటే కలిసిన్నారు కదా అని చెప్తూ ఉండేసరికి హీరోయిన్ అసిస్టెంట్ ఏమో పోలీసులకు అనేది ఫోన్ చేసేస్తాడు. వాళ్ళ నాన్నేమో నీకేం తెలుసు నా కూతురు ఎంత కష్టపడిందో, వాళ్ళమ్మ చిన్నప్పుడే చనిపోయేసరికి నేనేమో కంపెనీ చూసుకుంటే తన ఆ కష్టాన్ని అంతా కూడా అర్థం చేసుకొని అబ్రాడ్ లో తనే పెరిగింది, తనే ఎంత మంచిగా చదువుకునిందో తెలుసా అని చెప్తూ నేను ఆ కూతురిని ఇలా చేస్తావని తను అనేది హ్యాండ్ కొట్టడానికి వెళ్తూ ఉంటే నాన్న మీరు అలాంటి పనులన్నీ కూడా చేయాల్సిన పని లేదు, ఆల్రెడీ పోలీసులకు ఫోన్ చేసాం వాళ్ళే వచ్చి తను తీసుకొని వెళ్ళిపోతారు జైలుకి అని చెప్పేసరికి నేనేం తప్పు చేస్తాను నేను ఎందుకు జైలుకి వెళ్తానని చెప్తూ ఉంటే హీరోయిన్ ఏమో నువ్వు కంపెనీలో నా సీక్రెట్ గా మనీ దొంగతనం చేసినందుకు ఖచ్చితంగా వెళ్ళిపోతావని చెప్తూ ఉంటే హ్యాండ్ తన మధ్యలోకి వచ్చేసరికి నువ్వేం తక్కువ కాదు, నువ్వు కూడా ఆ రోజు ఒక అమ్మాయిని టార్చర్ చేసావు కదా, అదే నన్ను
కొట్టడానికి వచ్చావు కదా అవన్నీ పోలీసులకు అప్పచెప్తే వాళ్ళంతా కూడా జైలుకి తీసుకొని వెళ్తారని చెప్తూ ఉంటే హ్యాన్ ఏమో నేను ఇదంతా కావాలని చేయలేదు, నువ్వు అది మొత్తం కూడా పగలగొట్టినందుకే ఇలా చేశాను, నా మాట నమ్ము, నువ్వంటే నాకు చాలా ఇష్టం అని వెన్ దగ్గరకు వెళ్ళి చెప్పాలని చూస్తున్నా కానీ వెన్నేమో చాలా దూరంగా ఉండిపోతూ ఉంటాడు. అది చూసిన హ్యాన్ ఏమో నన్ను క్షమించి నేను మోకాల పైన కూర్చొని నీకు సారీ చెప్తాను, ఇంకెప్పుడు కూడా ఇలా బిహేవ్ చేయనని చెప్తూ ఉంటే హీరోయిన్ నీలాంటి వాళ్ళకి కేవలం మనీ అలాగే మా డాడీ పేరు వచ్చిన పేరు తప్ప అంతకు మించి ఇంకేం అవసరం లేదు, మీరు ఎవరినైనా కానీ చాలా ఈజీగా ఇలానే చేస్తారు, ఎంతో ఇష్టమైన మా అమ్మ నెక్లెస్ కూడా ఇలాంటి మొత్తం కూడా కట్ చేసేసారు కదా అని చెప్పేసరికి వెనుకనేది ఇంకా కోపం వస్తుంది. ఎంత ధైర్యం అంటే ఇలా చేస్తావు, అది తన లాస్ట్ గిఫ్ట్ తెలుసా, తన కూతురు కోసం వెళ్ళిపోయింది, అలాంటిది తన మదర్ గిఫ్ట్నే మీరు ఇలా చేస్తే మిమ్మల్ని ఎంత ఈజీగా వదిలిపెడతాను అనుకుంటున్నారా అని చెప్పేసరికి అది విన్న వల్ల మిగతా వాళ్ళంతా కూడా ఏదైతేనేం తర్వాత తను పెళ్లి చేసుకుంటారని అనుకుంటూ ఉంటే అప్పుడే హీరోయిన్ వాళ్ళ నాన్నేమో తన దగ్గర ఉన్న ఎంగేజ్మెంట్ కార్డ్ అనేది తీసుకొని ఇప్పటితోటి అందరికీ కూడా అఫీషియల్ గా అనౌన్స్ చేస్తున్నాను, ఈ ఎంగేజ్మెంట్ అనేది ఎప్పటికీ కూడా జరగదు, అలాగే ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అవుతుందని చెప్పేసరికి హ్యాన్ ఏమో మోకాల పైన వాళ్ళ బ్రదర్ తో కూర్చోబెట్టి మేము క్షమించాము కానీ నన్ను మాత్రం పెళ్లి చేసుకొని వేడుకుంటూ ఉంటే హీరోయిన్ వాళ్ళ నాన్న అస్సలు విన్నాడు, ఇది ఎంతటితో వదిలిపెట్టేస్తే ఇలాంటి వాళ్ళు నా దగ్గర ఉండడానికి కూడా వీల్లేదని చెప్పి తన ఎంగేజ్మెంట్ సర్టిఫికేట్ అనేది కింద పాడేస్తాడు. అది చూసిన వాళ్ళ మదర్ కూడా షాక్ అయిపోయి అంటే నా కూతురు ఇప్పుడు రిచ్ ఫ్యామిలీకి కోడలు అవ్వలేదా, మా రిచ్ లైఫ్ అంతా కూడా నాశనం అయిపోయినట్టేనని ఏడుస్తూ ఉండేసరికి వ్యాన్ ఏమో ఎలాగైనా సరే చూసుకోవాలని నేను 3 years గా నీతోటి చాలా హార్డ్ వర్క్ చేశానని చెప్తూ ఉంటే హీరోయిన్ నుండి ఇదేనా నువ్వు 3 years హార్డ్ వర్క్ చేసింది, చూడు నువ్వు ఎంతమందిని బుల్లి చేసావు అలాగే ఎంతమందిని టార్చర్ చేసావు, అందులో ప్రతి ఒక్క ఎవిడెన్స్ కూడా ఉన్నాయి అని చెప్పేసరికి అసిస్టెంట్ కూడా అవునని మొత్తం కూడా ప్రూఫ్స్ తో సహా చూపించేసరికి హ్యాండ్ ఏమో భయపడిపోతూ ఉంటే అసిస్టెంట్ ఏమో దీనిగా నాకు ఖచ్చితంగా తనకి 10 years జైలు పడుతుంది అని చెప్పేసరికి అక్కడున్న వాళ్ళంతా కూడా ఓవర్ నైట్ కి హ్యాండ్ పరిస్థితి ఇలా అయిపోయిందని చెప్తూ ఉంటారు. అది చూసిన హ్యాన్ ఏమో నేను అసలు జైలుకి వెళ్ళను, నేను నీతో పాటే ఉంటానని చెప్తూ ఉంటే అవునా నేను అసలు ఒప్పుకోరని చెప్తూ ఉండేసరికి హ్యాన్ వాళ్ళ బ్రదర్ ఏమో మా అక్క మీకోసం 3 years కష్టపడిందని చెప్పేసరికి హీరోయిన్ నుండి నువ్వు అసలు టెన్షన్ పడొద్దు, నువ్వు కూడా తనతో పాటు వెళ్తావని చెప్తూ ఉంటే హ్యాన్ ఏమో నేను అసలు వెళ్ళను, ఎందుకంటే మీ దగ్గర ఎలాంటి ఎవిడెన్స్ కూడా లేవు, అలాంటప్పుడు నేను ఎలా వెళ్తానని చెప్పేసరికి అది చూసిన లీవ్ ఉండి నిజమే మేడం తను చెప్పింది, తను మన దగ్గర ఎలాంటి ప్రూఫ్స్ కూడా లేవు కాబట్టి మనం తను అంత ఈజీగా జైలుకి పంపించలేమని చెప్పేసరికి హ్యాన్ వాళ్ళ బ్రదర్ కి దొరికిందే ఛాన్స్ అన్నట్టు మీరే కదా మాట్లాడారు లా గురించి, ఇప్పుడు లాగా ఖచ్చితంగా ఎవిడెన్స్ కావాలి కాబట్టి ఎవిడెన్స్ మీరు చూపించండి, తర్వాత మిగతా వాటి గురించి మిగతా ఆలోచిద్దామని చెప్పేసరికి మిగతా వాళ్ళంతా కూడా ఈసారి హ్యాన్ వాళ్ళ బ్రదర్ తప్పించుకున్నట్టే అని అనుకుంటూ ఉంటారు. అప్పుడే అక్కడికి ఒక అమ్మాయి అనేది వస్తుంది, ఆ అమ్మాయి వచ్చేసి తను చెప్పిందంతా కూడా నిజమే కానీ నా దగ్గర ఎవిడెన్స్ అన్ని కూడా ఉన్నాయి, ఆ రోజు నేను వీడియో రికార్డ్ చేశానని చెప్పేసరికి హ్యాన్ వాళ్ళ బ్రదర్ భయపడిపోతూ ఆ వీడియో చూపిస్తే ఏం చేస్తానో తెలుసు కదని చెప్తూ ఉంటే హ్యాన్ కూడా తనకి సపోర్ట్ చేస్తూ ఉండేసరికి ఆ అమ్మాయి ఏమో మీరు ఏం చేసినా సరే నువ్వు ఇంత అందంగా ఉంటున్నావు కానీ నీ బ్యాక్ సైడ్ స్టోరీ నాకు మాత్రమే తెలుసని ఆ వీడియో అందరికి అలాగే పోలీసులకు కూడా చూపించేసరికి తన హ్యాన్ వాళ్ళ బ్రదర్ షాక్ అయిపోతూ ఉంటే వాళ్ళ నాన్నేమో హీరోయిన్ వాళ్ళ నాన్న ఒకసారి చూపించమ్మా అని క్లియర్ గా చూసేసరికి తనకి ఇంకా చాలా కోపం వస్తూ ఉంటుంది. ఆ రోజు జరిగిన ప్రతి సీన్ కూడా అక్కడికి వచ్చిన గెట్స్ అంతా కూడా చూసేసరికి ఇంకా షాక్ అయిపోయి నిజంగానే హ్యాన్ ఇలాంటి అమ్మాయి అని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, తను మరి ఇంత క్రూరంగా బిహేవ్ చేస్తుందా, ఎంతైనా కానీ రిచ్ అయినా కానీ ఒక అమ్మాయే కదా తను కూడా అని అంటూ ఉంటే హ్యాన్ హీరోయిన్ వాళ్ళ నాన్నేమో తను అసలు వదిలిపెట్టనని చెప్తూ ఉంటారు కానీ హ్యాన్ ఏమో నన్ను క్షమించడం తప్పు చేస్తాను ఇది ఒక్కొక్కసారి కానీ అంటున్నా కానీ వాళ్ళ బ్రదర్ కూడా ఎంత వేడుకుంటున్నా అస్సలు ఒప్పుకోడు హీరోయిన్ వాళ్ళ నాన్న. అప్పుడు అది చూసిన హీరోయిన్ ఏమో మీరే కదా అడిగింది, మీరు అడిగిన ప్రకారం ఎవిడెన్స్ తో సహా ఉన్నాయని చెప్పేసరికి వెంటనే హ్యాన్ వాళ్ళ మదర్ ఏమో అంటే 3 years గా నా కూతురు నీ దగ్గర పనిచేసింది కదా అందుకని నువ్వు ఖచ్చితంగా తనకి మనీ ఇవ్వాలి, మేము అసలు జైలుకి వెళ్ళాం, మేమే పోలీస్ స్టేషన్ లో కేసు పెడతాము, నీ పేరు పైన నువ్వు నా కూతుర్ని ఫోర్స్ చేసావని అలాగే తనతోటి చాలా మిస్బిహేవ్ చేసావని చెప్పేసరికి మిగతా గెట్స్ అంతా కూడా ఇది నిజమే కదా, ఈ మాట కనుక నిజమైందనుకో ఖచ్చితంగా వెన్ వాళ్ళ ఫ్యామిలీ పరువు మొత్తం కూడా పోతుందని చెప్పేసరికి ఒక్క క్షణం ఆలోచించిన హ్యాన్ ఇదే మంచి ఆలోచన అని చెప్పి వాళ్ళ మదర్ కి సపోర్ట్ చేస్తూ ఉండేసరికి వెన్ నుండి నేను అలా చేశానా నిజమా చెప్పనేసరికి హ్యాన్ కూడా అవును నువ్వు ఇలానే చేసావు, నన్ను చాలా ఫోర్స్ చేసావు, ఆ రోజు హోటల్లో గుర్తుంది కదా అని చెప్తూ ఉండేసరికి హీరో నుండి నిజమా మా డాడీ అలాంటి పనులు చేస్తాడంటే అస్సలు నేను నమ్మను, కావాల్సి ఉంటే మీ దగ్గర ఏమైనా ఎవిడెన్స్ ఉంటే ప్రూవ్ చేయండి అప్పుడు మా డాడీ ఇలాంటి చేశారని చెప్తాను అనేసరికి ఆ మాట విన్న హ్యాన్ నేనే కదా దానికి ప్రూఫ్స్ ఇంకెవరు కావాలి మీరే చెప్పండి, మీ డాడీ ఆ రోజు ఏం చేశాడో నాకు మాత్రమే బాగా తెలుసు, తను చాలా ఫోర్స్ చేశాడు ఆ రోజు హోటల్ రోజు నేను ఎంత బాధపడ్డానో తెలుసు నాకు మాత్రమే తెలుసు అని తను చాలా ఎమోషనల్ అయి చెప్తూ ఉండే
చెప్పేసరికి హీరోయిన్ నుండి అదేనా నా దగ్గర వీడియోతో సహా ఉందని ఆ రోజు హోటల్లో జరిగిన వీడియో ప్రూఫ్స్ అన్ని చూపిస్తూ ఉంటుంది. ఆ రోజు హీరోయిన్ వాళ్ళ నాన్నకు ఒక మీటింగ్ ఉంటే తన సెక్రటరీగా హ్యాండ్ అనేది తీసుకొని వెళ్తారు. కానీ హ్యాండ్ ఏమో ఒక డ్రగ్ తీసుకొని ఆ హోటల్ మేనేజర్కి అనేది ఇచ్చి వెంట ఆగుతున్న దాంట్లో కలిపి ఇవ్వమని, తర్వాత తన పొజిషన్ మంచిగా చేస్తానని చెప్పి హీరోయిన్ వాళ్ళ నాన్నకి డ్రగ్ ఇచ్చేసి తన ఒక రూమ్ లేకనే తీసుకొని వెళ్ళిపోయి ఉంటాడు. అదంతా కూడా తెలిసిన వెంటనే అసలు అక్కడ హీరోయిన్ వాళ్ళ నాన్న ఏమాత్రం ఫోర్స్ చేయలేదని, ఇది అందులో అంతా కూడా తప్పు హ్యాండే ఉందని తెలుసుకొని హ్యాండ్ భయపడిపోతున్నాను, క్షమించు నేను తప్పు చేశాను, ఇంకెప్పుడు కూడా ఇలా చేయను. ఆ రోజు కనుక నీకు వైన్లో డ్రగ్ కలిపేయకపోతే నీకు నా అటెన్షన్ వాల్యూ తెలిసేదే కాదు కదా, నువ్వు నన్ను పెళ్లి చేసుకునే దానివి కూడా కాదు కదా అని చెప్పేసరికి హీరోయిన్ వాళ్ళ నాన్నేమో తన్ని జైలుకి అనేది పంపించేస్తాడు. అది చూసిన వాళ్ళ నాన్నేమో నన్ను క్షమించి తల్లి, నేను నిన్ను ప్రొటెక్ట్ చేసే దాంట్లో చాలా తప్పుగా చాలా ఈజీగా ఫెయిల్ అయిపోయానని చెప్తూ ఉంటే హీరోయిన్ ఏమో అదంతా పాస్ట్ నాన్న మీరు మర్చిపోండి అని చెప్పేసరికి వాళ్ళ అన్న కూడా సైలెంట్ అయిపోతాడు. తర్వాత తన్ని కంపెనీకి తీసుకొని వెళ్ళిపోయి తన్ని కొత్తగా సీఈఓని చేయాలని చూస్తూ ఉంటే మిగతా మెంబర్స్ అంతా కూడా ఒప్పుకోకపోయేసరికి తను ఒక అమ్మాయి తనంత క్యాపబుల్ కాదని అంటే హీరోయిన్ చేసిన ప్రతి ఒక్కటి కూడా చూపించేసరికి నిజంగానే అబ్రాడ్లో 10 years చాలా కష్టపడి వర్క్ చేశారు. అలాగే గవర్నమెంట్ నుంచి కూడా మనకు అప్రూవల్ వచ్చింది, నిజంగానే మీరు కొత్త సీఈఓ అవ్వడానికి అర్హత ఉందని చెప్పేసరికి హీరోయిన్ చాలా హ్యాపీగా నవ్వుతుంది. ఇలా ఈ హ్యాపీ ఎండింగ్ తోటి మూవీ అనేది కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్.